గురుబ్రహ్మం గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏను శరాశరం తత్పదం దర్శనం తస్మై శ్రీ గురువే నమః. హర హర మహాదేవ శంభో శంకర శివ. ఓకే నాయన, నేను మొట్టమొదట బరగొడ్లు కాల్చుకునేవాడిని. అప్పుడు పొలం వెళ్ళేవాడిని. ఒక 6-7 సంవత్సరాలు పొలం వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు మట్టి లింగాకారాన్ని చేసుకొని శివుణ్ణి చేసుకుంటునేవాడిని. మట్టి లింగాకారాన్ని తంగిన పూలు ఇవన్నీ తెచ్చుకొని నేను పూజ చేసుకునేవాడిని. అప్పుడు 8-9 సంవత్సరాలు ఉండేది. అప్పుడు ఆ పూజ చేసుకుంటూ ఉండేది. దాని మీద శివుడు ఎందుకు చాలా ఇష్టం పెరిగేది. దినదినం ప్రవర్తన నాకు బాగా శివుడు మీద చాలా ఇష్టం పెరిగేది. నేను ఒక 70-60 సంవత్సరాల వయసులతో నా ప్రయాణం మొత్తం ఆడ రామాయణం భారతం ఇవన్నీ చదువుతుంటారు మా ఊళ్ళో బ్రహ్మంగారి గుడి దగ్గర. అక్కడికి పోయి నేను వాళ్ళ దగ్గర కూర్చుంటా. అది బాగా నాకు వంట పెట్టేది. శివుడు తొందరగా ప్రత్యక్షం అవుతుడు, విష్ణుమూర్తి తొందరగా ప్రత్యక్షం కాడు అని దాని మీద నాకు మంచి బాగా అభిమానం పెరిగేది ఆ శివుడి మీద. అనుక్షణం నేను అదే చేస్తూ ఉండేవాడిని. అది 9 సంవత్సరాల కాంచి ఇంక రెండోది ఏం లేదు, అదే చేస్తూ ఉండేవాడిని. గురువు నాకు అప్పుడు అనిపించలా. నేను బారుకి ఇట్లా చేస్తూ ఉండేవాడిని. శ్రీశైలం పోయేస్తా. శ్రీశైలం పోయేదాన్ని మళ్ళీ ఇంటికి వస్తా. ఆ రోజు అక్కడ నిద్ర చేసేది, మళ్ళీ ఇంటికి వస్తుంటా. పోయి వస్తా ఉండేరికే ఒక సద్గురు కావాలని ఒక సాధు గారు చెప్పారు. నువ్వు ఎంత చేసినా కానీ ఒక గురువు ఉంటే నీ మోక్షానికి మార్గం ఉంటుంది, లేకుంటే లేదు, ఇది నువ్వు సంపాదించుకో అని ఒక సాధు గారు చెప్పారు. అంటే అటువంటి గురువు ఎక్కడ ఉన్నారు అని చెప్పిండు. అంటే నేను ఎవరు ఉన్నారని నేను అడిగా ఆ గురువు గారిని. అయ్యా, కాశీరెడ్డి నాయన ఉండడు అవధూత స్వామి, ఆయన పోయి నువ్వు అక్కడ పోయినవంటే నీకు మోక్షం కలిగిద్ది, ఆయన మంచి చెబుతుడు అన్నాడు. అప్పుడు అక్కడి నుంచి నేను ఆర్లగడ్డ వెళ్ళా. ఆర్లగడ్డ నుంచి అహోబెల్లంలో ఉండడు. అహోబెల్లం తర్వాత యోగానంద ఆశ్రమంలో ఉండడు ఆ స్వామి. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే నేను అప్పుడు ఎట్లుందంటే ఏ సంకల్పం చేసుకుంటే అదే అగపడేది. శివుడు అగపడతాడని నేను కళ్ళు తెరుచుకుంటే అట్లే కూర్చునేవాడిని. రాత్రిపూట ఏమైందంటే కళ్ళు మూసుకుంటే అగపడేది. అట్లా ఆకాశాన్ని పోయినట్టు ఉంటుంది, ఇటు పోయినట్టు ఉంటుంది, సముద్రంలో పోయినట్టు ఉంటుంది, దేవతల పెళ్ళిళ్ళకి పోయినట్టు ఉంటుంది. అవన్నీ నాకు కనిపిస్తుంటాయి. అంటే సూక్ష్మ శరీరంలో అట్లా ఉండేది అప్పుడు ఆ సీన్లో. ఇప్పుడు నేను ఎవరిని కలవాలంటే ఇక్కడ నేను అనుకుంటే ఆ మనిషి ఎటు పోడు, అక్కడే ఉంటాను. నేను పోయి ఆయన కలిసి వస్తా. అట్లనే కాశీ ఆయన దగ్గరికి వెళ్ళగానే పలానా సాట ఉండని చెప్పారు యోగానంద ఆశ్రమంలో. అక్కడి నుంచి వెళ్ళి రుద్రారంలో ఉండని చెప్పారు. ఆయన దృశ్యం అదృశ్యం ఉన్నది, వెళ్ళిపోతానని చెప్పారు. నేను ఇటు సంకల్పం చేసుకునేకే ఉండడం అనేది నాకు వచ్చేసింది. అక్కడికి ఆంతన నందమ్మ నందయ్య అనేవాళ్ళు ఒడ్డోళ్ళు. వాళ్ళమ్మటి ఆ రాత్రి ప్రయాణం చేసి వాళ్ళ ఇంటికాడు ఉండి ఇంక తెల్లారేపటి పౌర్ణం అనమాట. అమ్మ మళ్ళీ తెల్లారుజామున వెళ్ళిపోతున్నాయి, మీకు డబ్బులు ఇస్తానమ్మా, ఒక 150-200. అమ్మ అక్కడ తీసుకెళ్ళనంటే ఏం పోనాయో ఇక్కడే ఉంటాడని చెప్పారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ఆ రాత్రికి అన్నం నేను తిన్నా, నందమ్మ నందయ్య గారి ఇంట్లో. అక్కడి నుంచి గురువుగారి దగ్గరికి వెళ్ళా, కాశీరెడ్డి నాయన గారి దగ్గరికి. అక్కడ ఆ యోగానంద అక్కడ ఆ రుద్రారంలో నరసింహస్వామి గుడి ఉంది, పక్కన శివాలయం ఉంది. అది పాడుపడ్డదైతే బాగు చేస్తూ ఉండడు. పోయి అంతా నాకు స్వామి చూసి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి స్వామి ఇట్లా చెప్పారు ఒక సాధు గారు, సద్గురువుని నువ్వు పోతే నీకు అన్ని రకాలుగా ఉంటాయా, నీకు గురువుపదేశం లేదన్నారంటేను నవ్వింగ్ అప్పుడు చెప్పాడు. ఎమ్మటే నాకు చెప్పాక మళ్ళీ ఎమ్మటే శివాలయంలో ఒక ఆయన వచ్చిండు. ఆ అబ్బాయి చెప్పిపో అన్నాడు. అక్కడ జరగటం అయిపోయింది. అప్పుడు అయిపోయి వచ్చి నేను ఎప్పుడు ఎక్కువగా పంచాక్షరి నాకు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్న సర్వకాల సర్వావస్థలు అదే నడిచింది నాకు రన్నింగు. గురువుగారు ఒకటి చెప్పారు, అది కాదు స్వామి, ఇది నాకు రన్నింగ్ అవుతుంది కదా, నాకు అన్ని రకాలు బాగుంది కదా అని. అంటే నీ ఇష్టం, ఇదేం చేయి అదేం చేయి అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి త్రిపురాంతకం వచ్చి అక్కడ ఆరాధన చేస్తారు. త్రిపురాంతకంలో అక్కడ ఆరాధన చేస్తారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే వేదాంత వెంకటరెడ్డి గారు అని ఆయన మంచి గొప్పవాడు. స్వామి గురువుగారు ఇట్లా జరిగిందంటే, అంత గురువు నీకు చెప్తే నువ్వు ఎందుకు కాదన్నోరా
అని మళ్ళీ ఆయన నన్ను అప్పుడు అన్నాడు ఆ రాత్రి. అనగానే మళ్ళీ తెల్లారి పొద్దున్న మళ్ళీ సంకల్పం చేసుకున్నా. ఈయన పోయి క్వాంటోలు ఇంట్లో ఉండడు, అప్పుడు నంద్యాలలో ఉండడు. మళ్ళీ నంద్యాల వెళ్ళిపోయే బారికి ఇమీడియట్ యాక్షన్ అనమాట. ఎక్కడ ఉంటే గాడికి ఇంకా పాగానే మళ్ళీ పొనుకొని ఉండడు. ఇంకా పొనుకొని మళ్ళీ నమస్కారం చేసి కాళ్ళు ఒత్తుతా, స్వామి నాకు పొరపాటైంది, నువ్వు చెప్పింది జ్ఞాపకం లేదు, నా తప్పు క్షమించు స్వామి అని కాళ్ళు ఒత్తుతా. నాకు మళ్ళీ ఇంకొక పర్యాయం అది చెప్పన్నా, ఒరే నీకు గుర్తుందిరా, అదే చేసుకొని నువ్వు బాగుపడతావని చెప్పిండు ఆ స్వామి. అంతవరకు కాశీరెడ్డి ఆయన ఒక విధాయకం అయిపోయింది. రెండో విధాయకం నాగమునీంద్ర అవధూత స్వామి అని ఉండడు. అక్కడ నెల్లూరు దగ్గర ఆత్మకూరు దగ్గర ఒక కొండ ఉంది, ఆ కొండలో ఉండేవాడు. ఆయన పైనుంచి కింద దాకా జడలు ఉన్నాయి. ఆయన ఇంకా ఆడవాళ్ళని ఓ అమ్మి అంటాడు, మగవాళ్ళని అబ్బి అని పిలుస్తాడు. ఆయన అప్పుడు ఇంతంతే తింటుండు అన్నం. అప్పుడు ఆయన అమ్మటే ఒక 3 రోజులు ఉన్నాను. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరు వచ్చినా కానీ ఒక బొంగ నీళ్ళు పెడతారు, తులసి దళాలు వేస్తారు. ఓం గంగా, ఓం యమున, ఓం సరస్వతి, ఓం సర్వపాప నివారిణి అని నీళ్ళు పోస్తారు. వచ్చిన వాళ్ళందరికీ అంతమందికి పోస్తారు. ఆ నీళ్ళు పోతున్న అందరూ అప్పుడు అందరికి పోసేది. గంగమ్మ గుడి దగ్గర ఉన్న పాలేటి గంగమ్మ దగ్గర ఒకరోజు ఏం కనిగిరిలో ఉండా, ఇంకొక రోజు ఇంకొక సాటు ఉండా. ఆ స్వామిని అంతవరకు అయిపోయింది. ఇంకొక స్వామిదిగా అక్కడ ఉండు. శ్రీశైలంలో మహాపురుషుడు ఆయన, సిద్ధపురుషుడు ఆయన. మళ్ళీ ఈ స్వామి మంచి పరిచయాలు అయ్యారు నాకు. వస్తా పోతుండేవాడిని. ఇంకప్పుడు ఈ స్వామి ఏమన్నా స్వామి దగ్గర పోయి ఇచ్చా. ఆయన ఇట్లా చేయి పెడితే వైబ్రేషన్ వచ్చింది స్వామి. ఇట్లా మన ఒంటి మీద పెడితే వైబ్రేషన్ వచ్చింది ఈ స్వామి. ఈయన పేరు శ్రీశైలం తిక్క స్వామి అంటారు, శ్రీశైలం తాత అంటారు ఈ స్వామిని. ఇంకప్పుడు ఆయన దగ్గర పోయి వస్తుంటా, ఇమ్యూనిటీ యాక్షన్ ఏది చెప్తే అప్పుడు అయిపోద్ది ఈ స్వామి. అట్లా చూసి చెప్పిన అనుకో ఎమ్మట అయిపోద్ది. ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలి, డబ్బులు లేవు స్వామి, మంచి సంబంధం వచ్చిందంటే ఈ స్వామి ఏమంటాడు, నెంబర్ వేసుకోరా అంటాడు. నెంబర్ వేసుకోగానే ఎంత కావాలంటే నాకు 5 లక్షలు కావాలి స్వామి అంటాడు. ఆ నెంబర్ వేసుకోమని 5 లక్షలు ఆయనకు వస్తాయి, వివాహం చేసుకుంటాడు. గొర్రెలు కానీ ఇలాంటివి బాగలేదంటే, స్వామి గొర్రెలు ఇవి బాగలేదు, మా వ్యాపారం బాగలేదు స్వామి అని అడుగుతారు ఈ స్వామిని. అడిగితేను అట్టయితే ఆ గొర్రె మీద ఒక చేయాత్ర, ఈ గొర్రె మీద ఒక చేయాత్ర, వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందిద్ది. మా అబ్బాయి లెక్కల్లో కొద్దిగా వీక్గా ఉండేది. అప్పుడు ఏమన్నాడు, స్వామి ఇట్లా వీక్గా అంటాడంటే ఇట్లా చూసి, పోరా వాడు పేస అవుతాడు, పోరా నీకెందుకు భయం అన్నాడు. 60 వచ్చే, 55, 60 వచ్చేది, 85 మార్కులు వచ్చినాయి మా అబ్బాయికి. అంత శక్తి సంపన్నుడు, నవ్వుతూ ఉంటాడు. పెద్దోళ్ళ రాజకీయ నాయకులు ఎవరు రానీడు అస్సలు. ఎవరు వచ్చినా పోరా అంటాడు. ఆయన రాగాకంటే ఇంకా వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆయన ఏంటంటే, ఇప్పుడు బియ్యం తీసుకొని ఒక మూట వస్తారు ఆశ్రమం కాడికి, ఒరే అక్కడ బియ్యం మూట తీసుకొని వచ్చింది కానీ పోయిరా పోరా అంటాడు. ఆడికి బాగానే ఆయన ఎదురు చూస్తాడు వీళ్ళ కోసం. ఈ స్వామి ఏమిటి ఛానల్ తిరిగా ఇక్కడ సీరియాల, అందుట్లో సీరియాల్లో కూడా అక్కడ చాలామంది ఉన్నారు అవధూతులు. ఏది మిల్లు బాబా అని, ఎర్రస్వామి అని. ఎర్రస్వామి కంటే పొగాకు తింటే పొగాకు భోగిష్టం ఆయనకి. అబ్బు భలే ఉంటుంది. నేను ఆ మార్కెట్కి వెళ్ళి ఉండ పొగాకులు మంచిది అంట, నువ్వు ఎంత తీసుకుంటా, బాగా మంచి కాడెత్తులు దేశపోయి చాలా ఆడలు పడతా. ఆ స్వామి వేడి తిరిగేవాడిని. 70 కిలోమీటర్లు పోయి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. ఉదయం పోయి మళ్ళీ సాయంత్రం వాళ్ళ దర్శనాలు చేసుకొని వస్తాయి. యాసం బాబా, మిల్లు బాబా, వీళ్ళ ముగ్గురు దర్శనం చేసుకొని సాయంత్రానికి వస్తాయి. ఎందుకంటే అభిమానం అంతా, ప్రేమతోటి బాగా పోయేవాడిని. ఎక్కడ ఉన్నట్టు తమిళనాడు పోయాను, కర్ణాటక పోయాను, ఎవరి కాడికి పోయి నాకు ఇబ్బందులు అసలు ఉండదు. వాళ్ళు చూసినంతనే ఆత్మానుసారే బుద్ధి, మనల్ని చూసినంత వాళ్ళు కూడా ఆనందం కలిగిద్ది. పోయేది అట్లా నమస్కారం చేసి అట్లా కూర్చుంటా. ఇది అయిపోయింది. కాళహస్తిలో ఒక అమ్మవారు ఉన్నారు, చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఆమె అవధూతే. అయ్యా పక్కకు జరిగా అట్లా ఎదురుగా కూర్చోకూడదు అంటది. అంటే 3వ నేత్రం తెరుచుకుంటుంది అప్పుడప్పుడు. వాళ్ళు అందుట్లో లీనం అయిపోతారు. ఆమె కూడా అక్కడ సమాధి అయింది. నేను ఇంకా అక్కడికి పోయి అక్కడ కూడా పోయి వచ్చేవాడిని. మరి నాగమునీంద్ర అవధూసాంగ్ కూడా ఇట్లా ఎదురుగా కూర్చోవద్దు అంటారు. పక్కన కూర్చోండి అయ్యా మీరు, అట్లా పిల్లలు అంటారు వాళ్ళు. మనం ఎప్పుడు దైవికంగా ఉంటారు. పంచాక్షరి సూపర్గా నడిచింది, నాకు బాగా గుర్తుంటుంది. సర్వకాల సర్వావస్థలు ఎందు పరమేశ్వరుని ధ్యానం చేసిన వాళ్ళకి లోటేలా అంటాడు. నమ్మి కొలిసే వారికి కొంగు బంగారం అంటాడు. హరిహరాదు బ్రహ్మాదులు కూడా ఆ స్వామిని కొలిచి అంతవారయ్యారు. నిమిత్ర మాత్రం ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. ఈ దేహం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోయేదు. నా లెక్కేంది ఇప్పుడు 66 వచ్చింది, 75% మనిషికి. అంటే 100 సంవత్సరాలు ఆవిషలు 25 వెళ్ళిపోద్ది, 20 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఈ 75 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న ఎప్పుడు పోతే ఎవరికి తెలియదు. మనం ఉన్నవరకు ఏదైనా మంచి చేద్దాం, ఒక ధర్మంగా ఉందామని నేను సత్యవన్వేషణ మీద బాగా నడుతా. ఏంది దైవికంగా నా ప్రయాణం మొత్తం. నేను ఈ స్వర పరీక్ష మీద మళ్ళీ స్వరమగాంచన వాడు పరమగాంచలేవంటాడు. స్వరాలంటే ఈ ముక్కులోనే భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, ఈ 5 తత్వాలు కూడితేనే మొత్తం మనిషి అయ్యిండు. ఇందుట్లోనే భగవంతుడు కూడా ఈ పామును కూడా, అందుకే నాగరాజు పాము ఉంటాడు, అది వాళ్ళ స్వాధీనం అయితే. ఈ విష్ణుమూర్తి కూడా ఇట్లా పవలిస్తాడు. ఈ శ్వాస కూడా అందుట్లోదే.
ఆయన కూడా ఇట్లా పవలించి హాయిగా ఉంటాడు అని శాస్త్రం చెబుతుంది. మనకి అందుకే 9 వారాలు ఉంటాయి, అక్కడక్కడ వాళ్ళు అట్లా పవలించి ఉంటారు. మహనీయులు మొత్తం చెప్పింది అదే సార్. ఉపనిషత్తులు అదే చెప్పింది, 4 వేదాల సారాంశం అదే చెప్పింది, భగవద్గీత అదే చెప్పింది. మన ఇది మన యామనయోగి శతకాల దగ్గర నుంచి ఎన్ని ఆత్మ ఎల్లిన దేహం అగ్గిని ఒత్తుని పాలు, కఠిన శల్యంబులు గంగ పాలు, మీద గప్పిన గుడ్డ మేటి సాకలి పాలు, కొడుకు వండిన పెండమ్ము ఊర కాకుల పాలు, బొస్టు పెళ్ళాము ఇతరుల పాలు, ఇల్లు వాకిలు ఇతరుల పాలు, ధరణి పొరలి వాస శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అని మనకి ఒక సూక్తి చెప్పిండు. బోలినన్ని యామనయోగం స్వరమగాంచలు వాడి పరమగాంచలు ఎవరా, ముందు ఆ స్వరాన్ని గమనించరా అంటాడు. ఈ స్వరాన్ని గమనించు, అప్పుడు మోక్షం అదే వచ్చింది. ఇది చేస్తే అది వచ్చింది, ఇది లేకపోతే అది లేదు. నువ్వు నిక్కెచ్చుకుంటే అంతా నిక్కచ్చిగా ఉంటుంది, నువ్వు నిక్కచ్చిగా లేకపోతే ఏదీ లేదు. నువ్వు బాగుండు, ఎదుటి వాళ్ళు బాగుంటారు. నువ్వు కరెక్ట్గా లేకపోతే అది కరెక్ట్ కాదు. ఇదే మెయిన్ పాయింట్ అని నాకు మహనీయులందరూ చెప్పింది అదే. నువ్వు ఉన్న దాంట్లో తృప్తి ఎందుకు, ఉన్న దాంట్లో తిను, ఉన్న దాంట్లో ఆనందం అంటాడు. నాకేది తిన్నా కానీ తృప్తి, పచ్చడి తిన్నా తృప్తి, అన్ని తిన్నా తృప్తి అంటాడు స్వామి. ఇది నా యొక్క విధాయకం. చెప్పకుండా వచ్చింది స్వామి. అప్పుడు తిరుగుతున్నాక ఈ స్వామి దగ్గర కొంత, నీ దగ్గర కొంత, వాళ్ళ దగ్గర అంతా సమీకరణ చేసుకొని వస్తుంటుంది. అది నిజమైనగా, నిజమైతే దొరికిద్ది అంటాడు. నిజమైతే ఆ సొమ్ము, నిజం కాకపోతే దొరకదు. ఇది తెల్లవారు 4 గంటల కాంచి పొద్దున్న 6 గంటల వరకు చేసుకోవాలి. అది ఆ స్వరసేవన చేసుకుంటే మంచి గురువుని చూసుకొని చేసుకున్నారంటే మీకు తృప్తి, ఆనందం ఉంటాయండి. అడిసెట్ వర్గాలు దీనికి భలే స్వాధీనం అవుతాయి. అట్లా ఎంత ఇచ్చినా సరే పోనానా అని అనిపించేది దీనికి. అనుకోకుండా నువ్వే డౌన్ అయిపోతావు. తృప్తి ఉంటుంది స్వామి ఏది ఉన్నా కానీ. అట్లా తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి స్వామి. ఏకదండం, అందుకే ఏకదండం కావాలి. ఏకదండం ఉంటే మారిపోద్ది. ఇట్లా పెట్టుకున్నాం అనుకో, ఎడం పక్క పెట్టుకుంటే కుడి పక్క మారి, కుడి పక్క పెట్టుకుంటే ఎడం పక్క మారిద్ది. ప్రతినిత్యం చూసుకోవాలి. ఆదివారం సూర్యనాడి, సోమవారం చంద్రనాడి, మంగళవారం మళ్ళీ సూర్యనాడి, బుధవారం వచ్చేది చంద్రనాడి, గురువారం వచ్చేది శుక్లపక్షం వచ్చేది గురువారం రావాలి, చంద్రనాడి వచ్చింది. ఏంది క్లిష్టపక్షం వచ్చేసరికి సూర్యనాడు వచ్చింది. 15 రోజులు అటు వచ్చింది, 15 రోజులు ఇటు వచ్చింది. ఇదే మేను బేసిక్. ఇంతకు మించిన బేసిక్ ఏం కనిపించలా. ఇందుట్లో నీకు అన్నీ తృప్తి చెందిద్ది. మనం ఇక్కడ అనుకుంటే సరిపోతుంది, తృప్తిగా ఉంటుంది. ఇక్కడనే మార్చుకొని పోవచ్చు. నీ చేతిలో ఉంది అంతా. అది చెప్పిన పెద్దలందరూ నువ్వు కష్టపడాయా, నువ్వు బాగుపడతావు. వాళ్ళ తర్వాత సంగతి నువ్వు కష్టపడు, నువ్వు చేసుకో, నువ్వు తిను. దీన్ని అంటాడు పండు దేవదారి పండు. పండు దొరికితే పండగ, అందరిలోనూ ఉండు ఆనందమైండు. నీలో ఉంది ఆ పండే, నాలో ఉంది ఆ పండే. తెలుసుకొని ప్రయాణం చేయ, అది నీకు సిద్ధించింది అంటాడండి. చేస్తే దాని ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా 100% వచ్చి దీనికి సందేహమే లేదు స్వామి. చూపిలేదు సార్. అక్కడ వరకే మనం మాట్లాడుకుని మనకు ఉపదేశం ఇచ్చిండు. అప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఆయన బట్టే ఉన్నామన్నమాట. అప్పుడప్పుడు పోయి వస్తుంటాం అట్లా. అప్పటికి అయిపోయింది వయసు. అప్పుడు చాలా పెద్ద వయసు అయిపోయింది కదా. అప్పుడప్పుడు మనం ఇంటికాడ సంసారం ఉందిగా, టకాటకా పోలేం కదా. మనకి ఎప్పుడు సంకల్పం కలిగితే అప్పుడు పోతాం. పోయి పెద్దల ఆశీర్వచనం చాలండి. అగపడ్డానుకో దీర్ఘాయుష్మానుభవ అంటాడు. ఏంది వంశోభివృద్ధి అంటాడు. చాలు. అందుట్లో ఇంత బలం ఉంది. ఇంత చేస్తే పుణ్యం అంత లాభం వచ్చింది. ఇంత దానికి అంత వచ్చింది అట్లా. ఈ పనికి ఆ పని అని లేదు. ఏ పనికైనా పో, దీన్ని చెక్ చేసుకుని వెళ్ళిపోతే నీకు సక్సెస్ఫుల్ అవుతుంది. అది సూర్యనాడే పనిచేయాలి. సూర్యనాడి పని చేస్తే నువ్వు ముందుకు పోయిన దానికి అమ్మటే పని అవుతుంది. తిరిగే లేదు. ఇప్పుడు ఏకదండం తయారు చేసుకొని గురువు చెప్పిన ప్రకారం ఇట్లా పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే మారిపోద్ది. 2 గంటల సేపు సూర్యుడు యాక్టివ్ అవుతాడండి రోజు. 2 గంటల సేపు చంద్రుడు యాక్టివ్ అవుతాడు. సూర్య చంద్రుడు నువ్వై ఉన్నావు.
నీకు అన్నీ యాక్టివ్ అవుతాయి. అంటే సర్వదేవత స్వరూపాయనం అంటారు, ముక్కోటి దేవతలు నీలో ఉన్నాయి అంటారు. నువ్వు ఏ నిధి కావాలంటే ఆ నిధి వచ్చింది తప్ప నీకు ఏది కావాలంటే అదే వచ్చింది. చేసుకో, అనుభవించు, చూడు, ఆనందపడు, ఇంతే. ఉన్నారని మనకి శంకరాచార్యులు చెప్పిండు కదా, అందరూ చెప్పారు నీకు మంచి కావాలంటే మంచి వచ్చింది, చెడు కావాలంటే చెడు వచ్చింది, అంతే. అమ్మో, అది చిన్నప్పుడు జరగబట్టే ఎంత ముందుకు పోగలిగి ల్యాండ్ పోలేము స్వామి. ఇప్పుడు ఈ ఆయిల్ నేను ఒకటి రెడీ చేసుకున్నా, అమ్మవారి కరుణ కటాక్షాలు చేసుకున్నా, మంచి ఫలితాలు వచ్చింది. ఇంతవరకు బాగలేదు, ఇప్పుడు 7 నెలలు అయింది పెట్టి, ఇంతవరకు రాలేదు అనే ప్రసక్తి రాలా. అట్లా దేవతలు అగపడతారండి, మాట్లాడతారు, ఏం కావాలో ఇట్లా పరిష్కారాలు అయిపోతుంది, అంతే. సూక్ష్మ శరీరంలో చూద్దాం, భగవద్గీత కూడా అదే చెప్పింది. ఇట్లా చూడలేరు ఎవరైనా. సూక్ష్మ శరీరంలోనే స్థూల సూక్ష్మ కారణం ఆకారం 4 శరీరాలు ఉన్నాయి కనుక సూక్ష్మ శరీరంలో లేవును దర్శించిన మాట్లాడాలన్నా మనం వాళ్ళ ఏందో మనసు పెట్టుకున్నానికే వాళ్ళు మనకు రాత్రికి వచ్చి సమాధానం చెబుతారు, లేకపోతే లేదు మామూలుగా ఉంటుంది. నీకు అవసరమైతేనేగా. ఇప్పుడు నాకు అవసరమైంది, మీరు వచ్చారు, మీరు మనం మాట్లాడుకున్న ఇంట్లో ఉంటుంది. అట్లా పరీక్షలు ఏం జరగల నాకు. నేను ఇక్కడే నిత్య చేసుకున్న పరీక్షలు రావు స్వామి. నేను కటక నువ్వు మంచివాడి దగ్గరికి పోతా కానీ చెడ దగ్గర అసలు పోయి అరగను ఇంతవరకు. ఇప్పుడు మన నడవడి మంచిది ఎప్పుడైనా ఉన్నా మంచి దగ్గరికే పోతాం, చెడు దగ్గర అసలు ఈ దిక్సు చూపిది. అసలు విమానం పోతుంటే ఇది చూపించింది కదా, అట్నే పోయినట్టు మనం నిజంగా ఉండం కనుక మంచిగా ఉండం కానీ మంచి దగ్గరకే బతికిన చెడు దగ్గర చెప్తున్నారు స్వామి. ప్రాణాయామం నేను చేయలేదు నాన్న, నాకు ఇదొకటే తృప్తి ఆనందం అన్నీ ఇందుట్లో ఉన్నాయి, ఇంతకన్నా ఏం కావాలి మనిషికి. బ్రహ్మంగారు చెప్పింది కూడా ఇదే, బ్రహ్మంగారు కూడా ఇదే ఈ స్వర పరీక్ష మీదే చెప్పిండు. ఈ జరగబోయే వర్తమానం మొత్తం ఈ చెప్పిందంతా అదే, దీని మీదే వచ్చింది అంతా. నీకు ఎట్లాగ పడిద్దంటే నువ్వు ఒక 6 నెలలు చేసి నువ్వు నాకు కనపడు, నీకు అక్కడే వచ్చింది. సినిమా మీద తెరపడ్డట్టు అగపడింది స్వామి వాళ్ళకి. జరగబోయేది 20 సంవత్సరాలు, 30, 40, 50 వాళ్ళ మహనీయులు కాటన్నా అట్లుంది. మనకి కొద్దిలో ఒక 10 సంవత్సరాలు ఏం జరిగేది, ఒక 5 సంవత్సరాలు ఏం జరిగేది అట్లా కనిపించింది. అది జరిగేది ఉంటే లేదంటే కనపడదు. నేను పంచుకోలేదండి, పంచుకుంటే పిచ్చోడు అంటారు కదా. అవన్నీ మనం ఎన్ని బోర్డులన్నీ చూస్తున్నాం కదా. మనకి తెర మీద బొమ్మ ఎట్లా పడింది, సినిమా బొమ్మను చూసినట్టు చూడదు స్వామి. ఇక్కడ త్రికోట స్థానంలో బాగా పడింది బ్రహ్మాండంగా, దీన్ని మర్చిపోతాం, అది బ్రహ్మాండంగా ప్రయాణం అవుతుంది. అట్లా మీరు చేయండి, అనుభవించండి. మూడో నేత్రం ఇది అంటారు, త్రినేత్ర స్వరూపాయనమా అంటారు. ఇదే మూడో నేత్రం, అది తెలుసుకుంటా చేయగా త్రినేత్రాన్నే కాళికాదేవి అంటారు, త్రిమూర్తి స్వరూపాయనం అంటారు. ముక్కోటి అంటే ఇదే, గంగా యమున సరస్వతి, సత్తు చిత్తు ఆనందం, అదే ముక్తికి మార్గం. దీనికి మించింది ఏం కనిపించదు నాన్న, ఋషులందరూ చెప్పింది అదే. మళ్ళీ జపం చేసుకుంటారు. ఈ సూర్యుడు చంద్రుడు ఎప్పుడైతే యాక్ట్ అయితే బాగుంటుంది సార్, ఆ తృప్తి, ఆ ఆనందం. ఎంత ఇబ్బందులు జరిగినా కానీ అది రాదు, దుఃఖాలు కానీ ఇలాంటి దగ్గర రావు. ఇందుట్లో ఉన్న గొప్పతనం అది, నా అనుభవం అది. అది ఒక్కొక్కల విధాయకం స్వామి. నేను ఆ విధాయకాలు నేను చేయలేదు. నాకు స్వరపరిచే తృప్తి ఆనందం బ్రహ్మాండం ఉంది. బ్రహ్మంగారు చెప్పింది పండు దేవదారి పండు, పండు దొరికితే పండగ అన్నాడు. పండగ దొరికాక నువ్వు అటు ఎందుకు పోతావు? తీయని మామిడి పండు తిన్నాక చేతిగా ఉండే అడ్డసరకాయలు ఎందుకు పోతావు? పావు కదా, అదే సరిపోయింది. అది నీ అనుభవాన్ని నువ్వు చెప్పమంటారు. ఇస్తా సార్. వైట్ డిశ్చార్జ్ అయినా, తెల్లబట్ట అంటారు, వైట్ డిశ్చార్జ్ అయినా, వీటికి సంతానానికి వాటికి నేనైతే ఏమి ఇస్తానంటే పంచభూతాల సమీకరణ చేసుకుంటా, అది ఇస్తా. అన్ని రోగాలు పోతాయి, బాగుంటుంది. అదే ముందు టెన్షన్లు పోతున్నాయి, మొలలు పోతున్నాయి, అదే ముందు హుషారు ఉంటుంది, అదే ముందు హ్యాపీ. అది
ఇది ఒకసాట గ్యాదర్ చేసింది కాదు, ఈ అనుభవంలో వస్తుంటుంది ఏమి ఇవ్వాలని. నేను అక్కడక్కడ నువ్వు బాగా మంచి వైద్యుడు అనుకో, నీ దగ్గరకు వచ్చి 10 రోజులు ఉంటా, బాబాయ్ గారు ఏదో నేర్చుకుంటాను, పిల్లలు బతికించుకున్నాను బాబాయ్ గారు, ఒక్క మందని నీ దగ్గర అడుగుతా, నీ దగ్గర స్పెషల్ ఉంటే అట్లా పోయి సంపాదించుకుని మొత్తం ఒకలానే లేదు, గుర్తు లేదు. ఎక్కడెక్కడ తమిళనాడు పోయా, కర్ణాటక పోయా, కర్నూలు పోయాను, ఇటు శ్రీ ఇటు అటంతా లెక్క తిరిగి గాజు చేసుకుంటా మళ్ళీ 100 కోటాలు చేయటాలు. ఇది స్వామి. పుటాలు అంటే పుటాలు దాన్ని కరెక్ట్గా ఇంత నూరుకోవాలి, బిల్ల చేయాలి, దానికి మనం కవిసించుకొని 15 పిడకలు అంటే 15 వేయాలి, 20 అంటే 20 వేయాలి. ఆ పుటక ప్రమాణం తెలుసుకొని వేయాలి. నువ్వే మందు చేస్తున్నావు అదే దానికి తగిందే వేసుకుంటే నీకు మంచి ఫలితాలు వస్తాయి. అది అందుకే అంటాడు రసగంధకాల సమ్మేళన మృత్యుని చేయొచ్చు అంటాడు. రసం అంటే శివుడు, గంధకం అంటే అమ్మవారు. రసగంధకాల సమ్మేళన మృత్యుని చేయొచ్చు అంటాడు. దాన్నే అంగలింగముల 2 హరుణుతో బంధించి ఓట వెరిగిన వాడు కోటికి పడగెత్తునురా విశ్వదాభిరాము ఇనురోయమంటాడు. అంగం అంటే అమ్మ, గంధకం అంగం, లింగం అంటే శివుడు. అంగలింగములో 2 హరులతో మర్దించి అంటే పాదరసం గంధకం కట్టుకోవాలి. ఏ రోగం ఇచ్చినా పోద్ది. మన రక్తంలో ఉంది అమ్మవారు, ఎరుపంతా అమ్మవారు, తెలుపంతా శివుడు. ఎరుపు తెలుపులేగా సృష్టికి మూలం అంటాడు. ఇదే అప్పుడు మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నేను నేర్చుకున్న అనుభవం. పాదరసం గంధకం లేకపోతే ఏ రోగాలు దాగో, మనిషికి పుట్టడు చావుడు అంతా వెళ్ళిపోద్ది అందుట్లోనే. ఇదే మెయిన్ పాత్ర. అందుకే తెల్లబొట్టు మొత్తం పెట్టుకుంటాం. అమ్మవారు ఎర్రబొట్టు, ఇది త్రినేత్ర స్వరూపాయ నమః అంటారు. అమ్మవారు ఎరుపు, అయ్యగారు తెలుపు. ఎరుపు తెలుపులేగా సృష్టికి మూలం. నరుడు బీజం వల్ల నారి గర్భము దాల్చుని అంటాడు. స్త్రీ పురుషుడు బీజం వచ్చినప్పుడే సంతానం సాఫల్యం కలిగిద్ది. అది ఆయన ఇట్లా ఎగబడుతుంది. మనం ఇప్పుడు పాము వేసుకొని ఇట్లా త్రిశూలం ఇవన్నీ ఉంటే ఎట్లా ఎగబడుతుంటాడు, మామూలుగా ఎగబడుతుంటారు. మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది. అది అగబడితే నీకు రిజల్ట్. మనం అడుగుతాం కదా, ఏమయ్యా అది ఆ పనింది ఎట్లా కావాలి స్వామి అని నవ్వుతా. నిన్ను కొలిసేవాళ్ళని కదా, కూలిపోతే 10 రూపాయలు ఎట్లా తీస్తున్నారు, నిన్ను నేను కొలిస్తే నాకెందుకు ఇయ్యు, నువ్వు ఉన్నావని వీళ్ళందరూ చెబుతున్నారుగా, ఏమి స్వామి దయరాదా, ఓ పరమేశ్వర, ఓ జగత్ రక్షక, జగద్బాంధవ, అనాథ రక్షక అంటారు. ఇన్ని శ్లోకాలు ఉన్నాయి. చిన్న పని చేయించాదు కదా స్వామిని, అట్లా అడుగుతాను. బాగా వినయంగా అడుగుతా స్వామిని. చాలా సంతోషంగా ఉంటుంది. అది నేను కోరుకునేది అంతే. ఇవాళ డబ్బులు రాలేదు స్వామి అని చెప్పుకుంటా, ఇవాళ రేపు రావు ఎల్లుండి 3 వస్తాయి. 3 రోజులు డబ్బులు ఒక్కరోజు వస్తాయి. అది వచ్చిద్ది. అట్లా చెప్పకుండా వచ్చింది సార్, కళ్ళు మూసుకోగానే వచ్చింది, ఆటోమేటిక్గా వచ్చింది. చెప్తున్నా ఇప్పుడు, పరమేశ్వర నాకు ఈ పని కావాలి, ఏమయ్యా నా మొరాలకించవా, నీ కరుణ కటాక్షం లేదా, ఓ దయానిధి నేరగా చేసిన పాపములు నేటితో హరింపోయ్యా, ఓ పరమేశ్వర పరమదయా నిధి వనుసు మరొక నా హృదయం నిన్ను కొలిచానే, ఏమై ఇంత పని చేయని చేత కదా నీకు శివ అంట. నవ్వొచ్చింది నాకు కూడా, ఆయన కూడా నవ్వొచ్చింది ఏమో తెలియదు. చిన్నగా అడుగుతా, కళ్ళు మూసుకున్నాం అనుకో, లోపల ఈ శబ్దం రాదు, లోపల శబ్దం వచ్చింది, ఆంతరికంగా వచ్చింది. ఇప్పుడు నేను ఇట్లా గట్టిగా చెప్పాక ఇట్లా రాదు. కళ్ళు మూసుకున్నాను అనుకో, అప్పుడు చెప్పుకుంటావు, అప్పుడు జరిగిపోద్ది. అట్లా అంటే ఎవతని ఘటన ఈ ఓంకారాలు ఇవన్నీ రావు స్వామి. ఓంకారాలు వచ్చేది ఎందుకంటే ప్రాణాయామకి ఓంకారాలు వస్తాయి. అది శబ్దం ఇవన్నీ బిగించేవరకే గుతస్థానం నుంచి శాసనం ఇటు తిరిగి వచ్చింది. అది వేరు. ఏంది ఇది మనకేం అవసరం లేదు కానీ నువ్వు అగపడ్డావుగా, నాకు సరిపోయేగా, వాటితోటి ఏం పని, నీకు కావాల్సింది అదేగా. అది సాధన నాకు హాయిగా ఉండి వెళ్ళిపోతుంది అన్ని రకాలుగా. ఎప్పుడు పోయేది కూడా ఆయన చెబుతుడు. అది నాకు భయం లేదు. అట్లా
సూర్యుడు చంద్రుడు లేకపోతే లేదు, జీవనోపాయం లేదుగా. సూర్యుడు లేకపోతే మనకంతా ఇదైపోద్దిగా, ఏం లేదు కదా, ప్రకాశించదు కదా. జీవరాశులకి అన్నిటికీ ప్రకాశింపజేసే సూర్యుడే. వేడి ఉంటేనే కదా మనం మాట్లాడగలిగేది. వేడి లేకపోతే డౌన్ అయిపోతాం, బీపీ డౌన్ అయిపోద్ది, ఇంకేం మాట్లాడతాం. మళ్ళీ ఎమ్మటే బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ చేసి మళ్ళీ ఇదంతా ఎక్కిస్తే కానీ అప్పుడు మళ్ళీ స్టడీలోకి రాడు. అట్లా నేను చెప్తా వచ్చిన వాళ్ళకి, చేసుకున్న 10 మంది బాగుపడటమే కావాల్సింది. ఎన్నాళ్ళు ఉంటే ఎన్నాళ్ళు పోతాం, ఎవరు శాశ్వతం. ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లాలు అంటావు, నీ ఇల్లు ఎక్కడే మనసా అంటాడు. సోమాదిపురంలో కట్టెలు ఉన్నాయే మనసా అంటాడు. నిన్ను బట్ట నలుగురు ఎమ్మడి 10 మంది నిన్ను సాగనంపారే మనసా. దీనంతా ఎందుకు? 10 మందికి చెప్పినప్పుడు ఉపయోగం ఉంటుంది స్వామి. విద్య 10 మందికి చెప్పినప్పుడు ఉపయోగం ఉంటుంది. అది వస్తే నేను చెప్తా. వచ్చారనుకో వాళ్ళ గుణగణాలు బట్టి కూడా చెప్పాలి స్వామి. ఇత్తనం అయితే మొలవాలి. ఇప్పుడు రేగడి నేల అయితే ఎమ్మటే మొలిచిది, గలస నేల అయితే కొద్దిగా లేట్ అయింది, మన సౌడి నేల అయితే అసలు మొలవదు, మొలిచింది కూడా ఆమె ఎగిరిపోద్ది. ఇది క్షేత్రపాలక చూసుకోవాలి. అబ్బాయిని చూస్తే అర్థమైపోద్ది వచ్చినంతనే. ఆయన దీనికి భయం భక్తి చాలా అవసరం స్వామి. ఈయన కరెక్ట్ కాదా, దొంగ కాదా అనేది మనకి ఎమ్మటే నిర్ణయం. ఇది కాసేపు మాట్లాడితే చాలు, అంతే. ఏమో వాళ్ళు వచ్చినప్పుడు ఆ టైం ఎలా ఉందో అది టైంగా మన చేతిలో లేదు కదా. అది ఆ వచ్చిన సమయం ప్రకారం మనం చెప్తాం. ముందు కూడా ఎవరన్నా వస్తే ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే ఇది కరెక్ట్ లేకపోతే ఇవ్వను. ఇది కరెక్ట్ ఉంది అయితే తొందరగా తగ్గిద్ది, ఇది లేదనుకో కరెక్ట్ తగ్గదు. అందుకని నేను చూసేదాను ఇంక రేపు రాపోనానంట. రేపు వచ్చినప్పుడు కూడా బాగుందానికి ఇస్తా, అప్పుడైనా కాదు ఒక 10 రోజులు ఆగమంటాం అంతే. వాయిదేసి ఒక పెళ్లి దగ్గర నుంచి ఏదని చెప్పవచ్చు స్వామి. దానివల్ల నా అనుభవం నేను చెప్పా. అది అందరూ వెనక నుంచి ఇదంతా కనుమరుగైపోయింది. వాళ్ళు చెప్పేవో లేరు. ఏ కాడికి ధ్యానం చేసుకోమంటారు కానీ వీళ్ళకి ఆ సాక్షిపై రాట్లా. చేసుకున్న వాళ్ళకి కూర్చున్నాను తలనొప్పి వచ్చి వెళ్ళిపోతారు. ఇదైతే అట్లా రాదు. నీకు తెల్లవారు 2 గంటలు యాక్ట్ అయ్యి ఉంటుండు సూర్యుడు, 2 గంటలు చంద్రుడు యాక్ట్ అయ్యి ఉంటుండు. నీకు కావాల్సింది ఇద్దరు వచ్చి ఆడుంటే వాళ్ళతోటే ఇదంతా నడుస్తుంది. అది ఏందో తృప్తిగా ఉంటుందో వచ్చిన దానికి. అసలు అది తిరగటి దీనికి ఉన్న రోగం అది. నీకు ఉండదానికి తృప్తి చెందాక ఇంక అంతకని మించినోడేది ఏం చేసుకుంటా కోట్లు ఉండి అని తింటడా, నెత్తినేసుకొని తగలబెట్టుకుంటారా, అంత ఉండగా ఏం చేసుకుంటారు. ఉన్నదానికి తృప్తి చెందటే స్వామి. ఇదే ఇందుట్లో ఉండ వైభోగం ఏమన్నా. అది దీర్ఘాయుష్మాన్ భవ, సర్వజనో సుఖినో భవంతు, సకల ఔశ్వర్యప్రద మహాశక్తి స్వరూపం జగన్మాత అందరినీ రక్షించునుగాక.